హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు మీకోసం రెసిపీ ఉప్మా. ఇది గోధుమ రవ్వ ఉప్మా. గోధుమ రవ్వ కాదండి, సారీ, బొంబాయి రవ్వ. చూడండి, ఈ రెమెడీ మీకోసం ఈరోజు ఎర్లీ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఓకే, ఈరోజు ఉప్మా చేస్తున్నానండి. ఈ ఉప్మాకు కావాల్సిన పదార్థాలు ఇది వచ్చేసి ఈ గ్లాస్తో 1.5 కప్పు రవ్వ అండి. దీంతో ఓకేనా. దీనికి కావాల్సిన పదార్థాలు చెప్తున్నా చూడండి. తాలింపు గింజలు, ఆనియన్స్ ఇలా సన్నగా తరుక్కోవాలండి, లేదంటే కచ్చపచ్చగా ఉంటే తినాలనిపించదు కాబట్టి ఇలా సన్నగా తరుగుతాను. కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, ఇందులో ఉంటే జీడిపప్పు కూడా వేసుకోవచ్చు మీరు హ్యాపీగా. ఇంకా కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు. ప్రజెంట్ ఎర్లీ మార్నింగ్ డ్యూటీ టైం అవుతుంది కాబట్టి ఉన్న వాటితో సరిపెడుతున్నాను. ఓకేనా. వీటికి కావాల్సిన పదార్థాలు ఇవ్వండి. ముందుగా స్టవ్ వెలిగించుకోవాలి, బయట పెట్టుకోవాలి. బాండీ హీట్ అయ్యాక ఆయిల్ పోసుకుందాము. చూడండి, ఇదిగోండి, మీకు కనిపిస్తుందా? ఓకే. ఎర్లీ మార్నింగ్ అంటే హడావిడి అవుతుందండి, తెలిసిందే కదా. ఉన్న దాంట్లో సరి చేసుకోవాలి. టిఫిన్కి సంబంధించింది ఏదైనా కానీ హడావిడిగా చేసినా కూడా తినాలనిపించదు. సింపుల్గా చేసింది తినాలనిపిస్తుంది. మేము 2 మెంబర్స్ కాబట్టి ఈ గ్లాస్తో 1.5 రవ్వ తీసుకున్నాను. ఆయిల్ యాడ్ చేసుకున్నాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ ఆనియన్స్ ఇవన్నీ వేసుకోవాలి. చూడండి, ఎప్పుడైనా పొయ్యికి దగ్గర మొబైల్ పెట్టొద్దు దయచేసి, ఎందుకంటే పేలుతాయి కాబట్టి కొంచెం దూరంగా పెట్టండి మొబైల్ని. ఓకేనా. చాలా ఇష్యూస్ జరిగినాయి కాబట్టి చెప్తున్నా. ఇదిగోండి, ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆనియన్స్ తాలింపు గింజలు వేసేసుకున్నాం. ఒక సైడ్ ఆనియన్స్ కూడా వేసుకున్నాం. అల్లం ముక్కలు చక్కగా అన్నీ వేగిపోతాయండి. కరివేపాకు, పచ్చిమిర్చి అన్నీ కలుపుకుందాం. ఇందులో కొన్ని శనగపప్పు యాడ్ చేసుకోవచ్చండి, ఇష్టంగా తినేవాళ్ళు. ఇష్టంగా తినేవాళ్ళు శనగపప్పు యాడ్ చేసుకోవచ్చు, కొంచెం ఎగస్ట్రానే యాడ్ చేసుకోవచ్చు. చక్కగా ఇలా కలుపుకోవాలండి సన్నటి మంట మీద. చక్కగా ఇలా వేగిన తర్వాత వాటర్ తీసుకోవాలండి. అదిగోండి, ఎసురుకు, మా తెలుగులో మా ఊర్లో ఎసురు అని అంటామండి. కావాల్సిన వాటర్ ఇందులో తీసుకోవాలి. ఈ గ్లాస్తో 1.5 పోసానండి. ఒక గ్లాస్కి 4 గ్లాసులు వేస్తాను, ఎందుకంటే మనకు స్మూత్గా రావాలి కాబట్టి, రవ్వగా ఉండకూడదు కదా. అలాగా వాటర్ యాడ్ చేస్తున్నాను. 7 గ్లాసులు యాడ్ చేశానండి. వాటర్ కొంచెం ఎక్కువ ఉన్న ఇబ్బంది ఏం లేదు, తక్కువ ఉండకూడదు వాటర్ మాత్రం. ఓకేనా. ఇలా మంచిగా ఈ వాటర్ ఉన్నాయి కదండి, చక్కగా తెల్లిన తర్వాత ఈ వాటర్లు తెల్లిన తర్వాత మనం ఇందులో ఉప్మా రవ్వని యాడ్ చేసుకుంటాము. ఓకే, ఇది తెల్లడానికి ఒక 10 మినిట్స్ పడుతుంది. ఓకేనా. దాని తర్వాత ఉప్మా ఎలా రెడీ అయిందో చూద్దాం. ఓకే, 10 నిమిషాలు అయిపోయిందండి. చూడండి, ఇలాగా తెరులుతూ ఉంటాయి. తెల్లిన తర్వాత మనకు తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇందులో.
నేను ఇప్పుడు సాల్ట్ యాడ్ చేస్తాను. తెరలేటప్పుడు వేసుకుంటేనే సాల్ట్ బాగుంటుందండి. ఎంత పడింది అనేది మనకు అర్థమవుతుంది, సాల్ట్ ఎక్కువ వేసుకున్నాం తక్కువ వేసుకున్నామా అని. ఒకసారి ఇలా తిప్పేసుకోవాలి వాటర్ని సాల్ట్ కలిసేంత వరకు. ఒకసారి టేస్ట్ చూద్దాం సాల్ట్ సరిపోయిందా లేదా అని. ఓకే, ఇందులో ఎంత తక్కువ వేసుకుంటే అంత మంచిదండి. ఏమి ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు. సాల్ట్ సరిపడా ఉంటే సరిపోతుంది. 1-2 సార్లు చూసుకొని వేసుకోండి, ఎందుకంటే తినేది కాబట్టి ఉప్పు కారం అయితే తినలేము మనం. ఓకేనా? ఇలా తెల్లిన తర్వాత రవ్వ వేసుకుందాము. రవ్వ వేసుకొని కలుపుకోవాలి. చూడండి, ఇలా సన్నమంట మీద కలబెడుతూ ఉండాలి. ఇలా కలబెట్టడం వల్ల ఏంటంటే గడ్డల్లాగా లేకుండా ఉంటుందండి, ఉప్మా కూడా నీట్గా అవుతుంది. ఇలా కలుపుకోవాలండి, చక్కగా అయిపోతుంది వెంటనే. చూడండి, ఈ కన్సిస్టెన్సీలో రావాలి. ఇదిగోండి, ఎంతో రుచికరమైన ఉప్మా రెడీ అండి. చూడండి, చక్కగా అయింది. చూడండి, మెల్ట్ ఇలా అవ్వాలి అంతే. మీకోసం ఎంతో రుచికరమైన బొంబాయి రవ్వ ఉప్మా రెడీ. ఇంకా ఎవరైనా ఫాలో చేయని వాళ్ళు ఉంటే ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఈ ఉప్మా మీరు కూడా ట్రై చేయండి. చేసిన తర్వాత ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. బాయ్ బాయ్. Thank you for watching.